శ్రీ నమః జై లలితాంబికాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ అమ్మదయ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముందు వీడియోలో కూడా మనము కుండలిని శక్తి అంటే ఏంటి, గ్రంథి అంటే ఏంటి, సుషుమ్న నాడి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో 7 చక్రాలు మనకి లలితా సహస్రనామానికి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. మనం ముందుగా అనుకున్నట్టు మన శరీరంలో ముందు మొదటి చక్రము మూలాధార చక్రము. మూలాధార చక్రము వెన్నుపూస దగ్గర ఉంటుంది. ఈ చక్రం ఏం చేస్తుంది, వస్తువులు, నాకు ఈ వస్తువు అంటే ఇష్టము, నేను ఇదే తింటాను, నేను ఇలాగే ఉంటాను అని మనం అనుకుంటాం. అంటే వస్తువులు, ఇష్టాలు అవన్నీ కూడా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్తో మనకి ముడిపడి ఉంటుంది కాబట్టి, అంటే ఆశలు, కోరికలు అదన్నీ కూడా ఈ మూలాధార చక్రంతో ముడిపడి ఉంటుంది. ఇది ఒకటో చక్రము. ఈ మూలాధార చక్రంలోనే లలితమ్మ సర్పరూపంలో, నిద్రిస్తున్న సర్పరూపంలో ఉంటారు. ఆ సాధకుడు పంచాదశి మంత్రము ఉపయోగించి ధ్యానాన్ని ప్రారంభించారు. సర్పరూపంలో అమ్మవారు నిద్ర లేచి పైకి వెళ్ళడం అంటే ఎలా వెళ్తుంది, ఈ కుండలిని శక్తి ఎలా వెళ్తుంది, ఆధారం ఏంటి, ఈ శక్తి ఒక చక్రం నుంచి ఇంకో చక్రానికి వెళ్ళే ఆధారం ఏంటి, సుషుమ్న నాడి నుంచి వెళ్తారు. రెండో చక్రానికి అమ్మవారు చేరుకున్నారు. రెండో చక్రం పేరు స్వాదిష్టాన చక్రము. ఇది మన బొడ్డు భాగంలో ఉంటుంది. ఇది మనకి పిల్లలు పుట్టడానికి, సంసార బంధనాలకి కూడా కారణం. అంటే మొదటి చక్రము ఏంటి, వస్తువులు, మెటీరియలిస్టిక్ వరల్డ్. రెండోది ఏంటంటే సంసారము, పిల్లలు, బాధ్యత, ఇవన్నింటికి ముడిపడింది. ఇది ఒకటో చక్రము, ఇది రెండో చక్రము. అమ్మవారు స్వాదిష్టాన చక్రానికి వచ్చేసారు. ఎప్పుడైతే మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రానికి అమ్మ వచ్చేస్తారో, ఈ రెండింటి మధ్యన ఈ రెండు చక్రాలు బ్రహ్మదేవుడి ఆధీనంలో ఉంటాయండి. బ్రహ్మదేవుడు చూసుకుంటాడు ఈ రెండు చక్రాలు కూడా. ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, ఈ రెండు చక్రాల మధ్యన ఒక ముడి వేసిస్తారు. ఎప్పుడైతే లలితమ్మ వారు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారో, ఈ ముడిని విప్పి బ్రహ్మ గ్రంథి విభేదిని అంటాం కదా లలితా సహస్రనామంలో, ఆ ముడిని ఇప్పేస్తారు. ముడిని ఇప్పేస్తే ఏమవుతుంది, ఆ సాధకుడిలోని ఈ కోరికల మీద, వస్తువుల మీద, ఈ సంసారం మీద కూడా ఇవన్నీ శాశ్వతం కాదు, దేవుడు ఒక్కటే శాశ్వతము అని జ్ఞానోదయం అవుతుందన్నమాట. అదండి ఈ రెండు చక్రాల గురించి. స్వాదిష్టాన చక్రం అయిపోయింది కదండి. ఇప్పుడు అమ్మవారు మూడో చక్రం వైపు పయనిస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మవారు రెండో చక్రం నుంచి మూడో చక్రానికి వచ్చేసారు కదండి. ఈ చక్రం పేరు మణిపుర చక్ర అని పిలుస్తారు. ఈ చక్రము మన పొట్ట భాగంలో ఉంటుందండి. ఈ చక్రం ఏం చేస్తుంది, మనుషుల్లో ధైర్యాన్ని పెంచుతుంది, పక్క వాళ్ళకి సహాయం చేయడానికి. ఎప్పుడైతే మన ధైర్యం అధికంగా ఎక్కువ అయిపోయింది అనుకోండి, దాన్ని అహంకారము అని భావిస్తాం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం ఓకే, కానీ అది ఎక్కువ అయిపోతే ఓవర్ కాన్ఫిడెన్స్, ఈగో డెవలప్ అవుతాయి. ఈ మణిపుర చక్రం వల్ల అమ్మవారు మణిపుర చక్రానికి వచ్చేసారు, మూడో చక్రానికి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాలుగో చక్రము అనాహత చక్రము. ఈ చక్రము గుండెలో ఉంటుంది. ఈ మూడో చక్రం నుంచి నాలుగో చక్రానికి ప్రయాణిస్తున్నప్పుడు ఈ రెండు చక్రాలు విష్ణుమూర్తి ఆధీనంలో ఉంటాయండి. విష్ణుమూర్తి ఏం చేస్తారు, ఈ రెండు చక్రాలకి మధ్యన ఒక ముడి వేసేస్తారు. దీన్నే గ్రంథి అంటారు. ఇక్కడ ఎవరున్నారు, లలితమ్మ సుషుమ్న నాడి నుంచి కుండలిని శక్తి రూపంలో పైకి వెళ్తున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వేసిన ముడి విప్పేసి విష్ణు గ్రంథి విభేదిని అని పిలుస్తారు. అప్పుడు ఆ సాధకుడికి ఏమవుతుంది, వాళ్ళలో ఉండే అహంకారము, ప్రేమ, బంధాలు, వాటి మీద అపేక్ష అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే 3-4 చక్రాలలో విష్ణుమూర్తి వేసిన ముడిని అమ్మవారు విప్పేస్తారు. అంటే మొదటిగా ఏం చేశారు, మొదటి 1-2 చక్రాలలో బ్రహ్మదేవుడు వేసిన ముడి విప్పేశారు. తర్వాత 3-4 చక్రాల్లో విష్ణుమూర్తి అంటే బ్రహ్మ గ్రంథి విభేదిని అయ్యి తర్వాత విష్ణు గ్రంథి విభేదిని. ఇప్పుడు అమ్మవారు ఎక్కడికి వచ్చారు, 5వ చక్రానికి వైపు ప్రయాణిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.
5వ చక్రానికి వచ్చేసారండి. ఈ చక్రం పేరు విశుద్ధ చక్రము. ఇది మన గొంతులో ఉంటుందండి. ఈ చక్రం ఏం చేస్తుంది, మనం ఏం మాట్లాడదాం అనుకుంటున్నామో ప్రతిదీ కూడా ఈ చక్రం వల్లే. అంటే ఈ చక్రం ప్రాపర్గా, అంటే ఇది ఎనర్జీ బాల్ అనుకోండి. ఈ బంతి బాగా తిరుగుతూ ఉంటేనే మనము అనుకున్నది మాట్లాడగలుగుతాం. అంటే ఈ చక్రం మనం ఏం మాట్లాడాలనుకునేది ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 5వ చక్రం దగ్గరే లలిత అమ్మవారు కుండలిని శక్తి రూపంలో వచ్చేసారు. 5 ఇది ఆజ్ఞ చక్రము. ఇది మన కనుబొమ్మల మధ్యలో ఉంటుందండి ఈ ఆజ్ఞ చక్రము. ఈ ఆజ్ఞ చక్రము మన గుర్తులు, అంటే మెమరీస్ అంటారు కదా, మంచివి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, వాటన్నింటికీ కూడా కారణము ఈ ఆజ్ఞ చక్రం అన్నమాట. ఈ 5, 6 చక్రాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? రుద్రుడు శివుడి ఆధీనంలో ఉంటాయి. శివయ్య కూడా ఇక్కడ ఒక ముడి వేసేస్తారు. అమ్మవారు 5 నుంచి 6కు వెళ్తున్నప్పుడు ఈ ముడిని విప్పేస్తారు. అందుకనే రుద్ర గ్రంథి విభేదిని అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ సాధకుడు అన్ని మంచి మాటలు అదుపులో ఉండి మాట్లాడతాడు. ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. అలాగే వాళ్ళకి ఎలాంటి గుర్తులు ఉండవండి. మంచి గుర్తులు చెడు గుర్తులు అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది, ఈ సంసార జీవితం అంతా కూడా అశాశ్వతము, దైవారాధనే శాశ్వతము, శివుడిలో ఐక్యం అయిపోవడమే నిజమైన, అంటే అదే ఇంకా వాళ్ళ లక్ష్యం కింద మారిపోతుందన్నమాట. అమ్మవారు మొత్తానికి 7వ చక్రానికి వచ్చేసారు. దీని పేరు సహస్రార చక్రం. 1వ చక్రం మూలాధార చక్రంలోని జాగృతి అయ్యి మొత్తానికి చివరి చక్రానికి చేరుకున్నారు. ఈ చివరి చక్రము అతి పవిత్రమైన చోటు, అంటే దైవ ప్రపంచం కిందే భావిస్తారు. ఈ చోటుని సహస్రార అంటారు. అంటే 1000 కలువ పూల తోట అన్నమాట. అక్కడ ఆ శివయ్య ధ్యానంలో ఘోర తపస్సులో శివయ్య ఇక్కడ నివసిస్తారనమాట. అమ్మవారు ఎప్పుడూ కూడా అయ్యవారిలో కలిసిపోదాము, అయ్యవారిని చేరుకుందాము, ఆయన వద్దనే ఉందాము అని ఆవిడ కోరిక. అందుకని ఇన్ని చక్రాలు దాటుకుని ఆ శివయ్యలో ఐక్యం అయిపోతారనమాట అమ్మవారు. ఇది ఒక దైవ ప్రపంచం అండి. ఇంకొకటి ఏంటంటే ఈ చక్రంలో చందమామ కూడా నివసిస్తారంట. చందమామ ఏం చేస్తారు, ఆ చందమామ అమృత వర్షం కురిపిస్తారు. అంటే ఆ సాధకుడు ఎంత కష్టపడితే 1, 2, 3, 4 అంటే 7 చక్రాల వరకు కుండలిని శక్తిని జాగృతి చేయడం అంటే మామూలు విషయం కాదండి. చాలా చాలా దీక్ష పట్టుదలతో చెయ్యాలి. ఎప్పుడైతే లలితమ్మ ఇక్కడ చేరుకుంటారో చందమామ మురిసిపోయి అమృత వర్షము 7, 6, 5 అంటే పైని, అంటే కుండలిని శక్తి కింద నుంచి పైకి వెళ్తే అమృత వర్షం 7 నుంచి 1వ చక్రానికి కురుస్తుందంట. అంటే ప్రతి చక్రం కూడా ఆ చందమామ కురిపించే అమృత వర్షంలో తడిసి ఆ సాధకుడి జీవితం ధన్యం అయిపోతుందండి. ఇంకది ఆ సాధకుడికే అర్థమవుతుంది, అనుభవించిన వాడికే. అంటే ఏది నిజము, ఏది శాశ్వతము అశాశ్వతము అన్నది ఆ సాధకుడికి పూర్తి వివరణ వచ్చేస్తుంది. ఈ అమృతాన్ని కుల అని పిలుస్తారు. చూసారండి, మనం ఎన్ని ముఖ్యమైన పదాలు నేర్చుకున్నామో ఈ వీడియోలో. కుండలిని శక్తి అంటే ఏంటి, సుషుమ్న నాడి అంటే ఏంటి, తర్వాత కుల అంటే ఏంటి, సహస్రార చక్రము అంటే ఏంటి, ఇవన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా లలితా సహస్రనామం ముందు శ్లోకాలలో ఈ పదాలన్నీ కూడా ఉపయోగిస్తారు. గత 2-3 రోజు వీడియోలు మనం చక్కగా ఫాలో అయితే రానున్న మిగతా శ్లోకాలు కూడా చాలా సులువుగా అర్థమైపోతాయండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.